తొమ్మిదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి లేని పాలన కొనసాగించారని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అమీర్పేటలోని ఎంసీహెచ్ గురుగోవింద్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని అనంతరం మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు గాంధీ జయంతి వరకు బీజేపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. భారతదేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం కానీ, ఒక నీతి నిజాయితీతో గత 9 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా నీతివంతంగా పరిపాలన చేయడం కానీ, మరి ఒక సుస్థిరమైనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం దేశ ప్రజలకు అందించడం కానీ, ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 9.5 సంవత్సరాలుగా అనేక రకాల మరి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు ఆయనకు మరింత అండదండాలు ఉండాలని, ప్రజల ఆశీస్సులు వారికి ఇవ్వాలని, భగవంతుడు కూడా ఈ దేశానికి సేవ చేసే విధంగా మరింత శక్తిని భగవంతుడు నరేంద్ర మోడీ గారికి ప్రసాదించాలని, అదేవిధంగా పేద ప్రజలు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండే విధంగా ఈ రకంగా అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ పక్షం రోజుల పాటు చేయబోతున్నాము. ఈ నెల అంటే అక్టోబర్ 1వ తేదీ నాడు దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలి. తమ తమ బస్తీల్లో, తమ తమ కాలనీలలో, తమ తమ ఏరియాలో, తమ తమ గ్రామాలలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది.